అయితే దీక్ష చేసేటువంటి వాళ్ళు ఏకభుక్తం కానీ నక్తం కానీ 9 రోజులు ఉపవసించటం కానీ చేయవచ్చు. కానీ సర్వే సర్వత్రా అందరూ కూడా ఇలాంటి పర్వటి రోజుల్లో మాత్రం మీరు నవరాత్రి దీక్ష చేయకపోయినా కూడా మద్యపానం, మాదక ద్రవ్యాలు, మాంసాహారం అనేటువంటిది మానేయాలి, వర్జించాలి, నిషేధించాలి. అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని చేయాలి. ఈ నవరాత్రి దీక్షల్లో ఇలాంటి నియమాల్ని మాత్రం అందరూ పాటిస్తూ ఉండాలి. వీలైనంత వరకు అయితే ఇళ్లల్లో చాలామందికి కుదరకపోవచ్చు. ఇక్కడ కలశ స్థాపనే కాకుండా పసుపు గౌరీని పెట్టుకుని చేసుకునే వాళ్ళు ఉంటారు. దానికి కూడా ఇదే విధంగా 9 రోజులు కానీ, 7 రోజులు కానీ, 5 రోజులు కానీ, 3 రోజులు కానీ, 2 రోజులు కానీ, 1 రోజు కానీ చేసుకోవచ్చు. ఏమీ లేకున్నా పటాన్ని పెట్టుకుని, అమ్మవారి పటాన్ని పెట్టుకుని, ఫోటోని పెట్టుకొని కూడా దీపారాధన చేసి రోజు లలితా సహస్రనామం కానీ, అష్టోత్తరం కానీ చదువుకోవచ్చు. అమ్మవారి శ్లోకాల్ని చదువుకోవచ్చు. ఆవిడ సువాసిన్యచ్చర ప్రీతాయ నమః అని సువాసిన్ల చేత పూజింపబడడానికి చాలా ఇష్టపడుతుందిట. అందుకని ప్రత్యేకంగా ఎవరికైనా పండు తాంబూలం మీకు భోజనం చెప్పి పెట్టడానికి వీలు కాకపోతే ముత్తైదుల్ని, సువాసుల్ని కానీ, కన్య ముత్తైదుల్ని కానీ పిలిచి పండు తాంబూలం, పసుపు కుంకుమ ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఎంత వీలు కాకున్నా ఈ నవరాత్రుల్లో పవిత్రంగా ఉండడం, దీక్షగా ఉండడం, ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా పెట్టుకోవడం, బ్రహ్మచర్యం చేయటం, ఇంట్లో నాన్ వెజ్ తినకుండా ఉండటం, పటానికి ఒక దీపారాధన చేయండి.